ప్రభాస్ గారి క్యారెక్టర్ బాగా చేశారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ క్లైమాక్స్ బాగుంది. ప్రభాస్ గారి క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా స్ట్రాంగ్ గా చూపించారు. విత్ బీజేఎం అండ్ ఆల్ ఆయన చాలా బాగుంది. అవును, ఫస్ట్ 2 hours రొమాన్సే ఉంటుంది. ఓన్లీ లాస్ట్ 1 hour స్టోరీ ఉంటుంది. సో ఫస్ట్ 2 hours అన్నెసెసరీ మూవీకి అయితే. లాస్ట్ 1 hour చూస్తే సరిపోద్ది. క్లైమాక్స్ చాలా బాగుంది. నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. ఆ బీజేఎం కానీ ఆయన ఎమోషన్స్ కానీ చాలా బాగా చూపించారు. అంటే మీరు ఓ హాఫ్ అన్ అవర్ రొమాన్స్ పెట్టి మిగిలిన 2 hours సినిమా చూస్తే బాగుంటుంది. మీరు 2 hours రొమాన్స్ పెట్టి లాస్ట్ హాఫ్ అన్ అవర్ క్లైమాక్స్ మాత్రం డివోషనల్ చూస్తే ఆ డివోషనల్ మూవీ ఎలా అవుద్ది మీరే చెప్పండి. అదొక్కటి నేను డిసప్పాయింట్ అయ్యా అంతే. ఆయన యాక్టింగ్ పరంగా చాలా బాగా చేశారు. ప్రభాస్ గారు అంటే మాకు చాలా అభిమానం అండి. మేము వైజాగ్ నుంచి ఒక 5 వచ్చాం. సో ప్రభాస్ గారిది ఏ సినిమా అయినా నాకు ఆ సినిమా గెటప్లో వెళ్ళడం ఇష్టం. సో ఈ రుద్ర కూడా ఈవేళ అదే విధంగా జరిగింది. అప్పుడు నాకు కుదరలేదండి. అప్పుడు నాకు కుదరలేదు. ఈశ్వర్ సినిమాకి కూడా చేసాం. రిలీజ్ అయిన సినిమా ప్రతి సినిమాకి అలాగే చేసాం. ఓకే, మూవీ గురించి చేసాం. ఓకే, మూవీ గురించి మాత్రం వేసాం. ఓకే, సినిమా అయితే చాలా బాగుందన్న. సినిమా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే ఇంకా హైలైట్గా ఉంది. లాస్ట్ 40 minutes అయితే పీక్స్ యాక్టింగ్. అక్కడ రుద్రతాండవం తప్ప ఏమీ లేదు సినిమాలో. ఒక్క రుద్రతాండవే. ఇప్పుడు వరకు తెగిన టికెట్లు అన్ని ప్రభాస్ అన్న పేరు మీదే. మంచు విష్ణు చరిత్ర ఏమంటారు, ఆయన కెరియర్లో ఎప్పుడు ఇన్ని టికెట్లు అమ్ముడిపోతాయని కూడా కల్లో అనుకోడు ఆయన. నా సినిమాకు కూడా 7 o'clock షోలు పడతాయని కూడా కల్లో కూడా అనుకోడు ఆయన. అలాంటి ప్రభాస్ని వాడుకొని ఆయన కోరికలన్నీ తీర్చేసుకున్నాడు. కలెక్షన్స్ కూడా బాగా సెట్ చేస్తాడు. ఆల్రెడీ రుద్రతాండవం ఆడుతుంది కాబట్టి ఫస్ట్ హాఫ్ ఎవరు రాకండి అమ్మా సినిమాకి. సెకండ్ హాఫ్ నుంచే రండి. మంచిగా తీసిన సినిమా అంతే. ఒక 25 minutes ఏముంటాడు కానీ సినిమా ఫస్ట్ హాఫ్ కూడా చాలా బాగుంది. అట్లా అంటే కలెక్షన్స్ చాలా సూపర్. సెకండ్ హాఫ్ లో ప్రభాస్ 40 minutes అన్నారు కానీ 40 minutes ప్రభాస్ గారు లేరు. ఆల్మోస్ట్ 25 minutes 30 minutes ఉంటారు అంతే. కానీ సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది. లేదు, మంచి విజువల్స్, వండర్ఫుల్ విజువల్స్ ఉన్నాయి. న్యూజిలాండ్లో తీశారు కానీ వండర్ఫుల్ విజువల్స్ ఉన్నాయి. చూడండి ఒకసారి, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. చాలా మంది ఈక్వల్గా వచ్చారు కానీ మోహన్ లాల్ ఇంకొంచెం క్యారెక్టర్ ఎక్కువ పెట్టిండే బాగుంది. ఆయన చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ కానీ లెంత్ అంతా లేదు. సూపర్ ఎక్సలెంట్. అన్ని క్యారెక్టర్స్కి సరైన న్యాయం జరిగింది. మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది? ఓవరాల్గా అయితే మ్యాక్సిమం 200 crores ప్లస్ అయితే సార్. 200 crores అయితే పక్కా. హౌస్ఫుల్స్ పడతాయి అంటారా? హౌస్ఫుల్స్ పడతాయి కంపల్సరీ, 100% షూర్. ఎందుకంటే అక్కడ ఫస్ట్ హాఫ్ లో ల్యాగ్ ఉంది కానీ సెకండ్ హాఫ్ లో ఏం మాత్రం లేదు. ప్రభాస్ అనే యాక్టింగ్ సూపర్ ఉంది. సినిమా అయితే చాలా బాగుంది కానీ కొంచెం విఎఫ్ఎక్స్ తక్కువ ఉన్నాయి. కానీ డార్లింగ్, ఐ లవ్ యూ డార్లింగ్, కానీ కొన్ని డైలాగ్స్ ఉంటే బాగుండు. కొంచెం లొకేషన్స్ బాగున్నాయి. 3D ఎఫెక్ట్స్ బాగాలేవు. స్పెడ్స్ పెట్టుకున్నా కానీ స్పెడ్స్ పెట్టుకుంటే అదే డిమ్గా పేం కనిపించలేదు. ఎఫెక్ట్స్ ఏం లేవు. 3D ఎఫెక్ట్స్ ఇట్లా ముందుకు వస్తుంది కదా, అవి కనిపించాలన్నా స్పెడ్స్ పెట్టుకుంటే. అవి కనిపిస్తలేవు. హీరో తండ్రి చనిపోక ఎద్దు ఫైట్ ఉంటుంది మన కాలికి చంపే విషయం. ఆ ఫైట్ అయితే వాళ్ళకి జరిగిందా జరగలేదని మనకే కనిపించింగ్ ఉంటుంది అనమాట. వాళ్ళకి నచ్చినట్టు తీసుకున్నారు. డైరెక్టర్ బాలీవుడ్ నుంచి వచ్చినా మన టాలీవుడ్లో మంచి పనులు విష్ణు గారికి నచ్చినట్టు తీసుకున్నారు సినిమాని. బట్ ప్రభాస్ గారు వచ్చినప్పటి నుంచి కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సినిమా. ప్రభాస్ గారు వచ్చినప్పటి నుంచి కూడా చాలా 20 నిమిషాలు కూడా చాలా బాగుంటుంది. లాస్ట్ 20 నిమిషాలు కూడా మంచి విష్ణు యాక్టింగ్ బాగుంటుంది. ఆ సీన్ కూడా చాలా బాగుంటుంది. ఒక ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకలా ఉంటుంది. లాస్ట్ 20 నిమిషాలు మంచి అన్న యాక్టింగ్ ఇంకోలా ఉంటుంది అనమాట. బట్ బీజిఎం మాత్రం ఇరక్కొట్టాడు. సాంగ్స్ బీజిఎం చాలా అంటే చాలా బాగుంది. ఆ 100 crores ఒక బీజిఎంకి ఇచ్చచ్చు. ఆ బీజిఎం లేకపోతే వెళ్ళే సెకండ్ షోలో టికెట్లు కూడా ఫుల్ అవ్వవు. 1,15,000 టికెట్లు బుక్ చేయండి చెప్పుకుంటున్నారు కదా, అది ప్రభాస్ లీలా, ఓన్లీ ప్రభాస్ లీలా. చంద్రబాబు గారు డైలాగ్ కింగ్ అంటారు కదా, ఆయన డైలాగ్ వర్షన్స్ కానీ అసలు ఆయన చూపించిన పాత్ర అంటే బాగా ఎక్కువ భక్తి చూపిస్తున్నాడు. భక్తుడు అవడు, నిజమైన భక్తుడు. మాంసాహారం పెట్టినా నోట్లోంచి నీళ్లు శివుడికి వేసినా అసలు ఎలా చేసినా కూడా భక్తిగా చూడొచ్చు అని చెప్పేది ఒక సినిమాలో
ఆ కాళహస్తి గాథ అనేది ఒక సాంగ్ ఉంటుంది కదా, అందులో అర్థం చేసుకున్నాం. ఇది మైండ్తో చూడాలండి, ట్రోల్స్తో చూడకూడదు. భక్తితో చూస్తే భక్తిగా కనపడుతుంది, వేరేలా చూస్తే వేరేలా కనపడుతుంది అంతే. కొన్ని విజువల్స్ పరంగా చూసుకున్నా, సాంగ్స్ పరంగా చూసుకున్నా కొంచెం హైలైట్ చేసి చూపించారు. నిజంగా చాలా బాగానే చూపించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్ మాత్రం ప్రతి ఒక్క ఆడియన్స్ కళ్ళల్లో నుంచి 100% కాదు 1000% నీళ్లు తిరుగుతాయి పోయా. ఈ సినిమాతో ఏంటంటే మంచు విష్ణు గారిని ట్రోల్ చేయడం పక్కా ఆపేస్తారు, అది మాత్రం 100% గ్యారంటీ. నిజంగా ట్రోలర్స్కి 1% కాదు భయ్యా, 0.00% కూడా ఛాయిస్ ఇవ్వలేదు. ఈ సినిమాతో అతన్ని ట్రోల్ చేయడం ఆపేస్తారు. నిజంగా ఆయనకు యాక్టింగ్ రాదు, యాక్టింగ్ స్కిల్స్ రాదు అని చెప్పేసి అంటారు, కానీ ఈ సినిమాలో యాక్టింగ్ నటించడం కాదు, జీవించేసిండు.